నిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో శ్రీ సత్య, యష్మి, తనుజ గురించి నెగెటివ్‌గా మాట్లాడడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళు తనుజ బిహేవియర్ గురించయితే మాట్లాడారు కదా! వాళ్ళ బిహేవియర్ కంటే తనుజ బిహేవియర్ చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్‌లో యష్మి డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే కదా! అందరం చూసాము. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్‌తో పోలిస్తే 'బిగ్ బాస్' సీజన్ 9కొచ్చిన అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ తనుజ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మనం మళ్ళీ వేరేగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. తను ఫస్ట్ నుంచి పద్ధతిగానే రెడవుతుంది. పద్ధతిగానే మాట్లాడుతుంది. తన గేమ్‌ని తనకున్న స్ట్రాటజీలతో గేమ్‌ని ఇంప్రూవ్ చేసుకొని టాప్ 5 వరకైతే వచ్చింది. ఏ కార్డ్ యూజ్ చేయడం వల్ల టాప్ 5కి అయితే రాలేదు. తన గేము, తన స్ట్రాటజీలు ఉపయోగించుకొనే తనైతే టాప్ 5 వరకొచ్చిందని నేనైతే అంటాను. యష్మి, శ్రీ సత్య అలా మాట్లాడే ముందు వాళ్ళ బిహేవియర్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. వాళ్ళే కరెక్ట్‌గా లేరు కానీ మళ్ళీ తనుజ గురించైతే మాట్లాడుతున్నారు. తనుజ బిహేవియరే మనందరికీ తెలిసింది. ఈ సీజన్‌లో ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. వాళ్ళ అమ్మ ఎంత పద్ధతిగా పెంచిందో చాలా సార్లు చెప్పింది తనుజ మనందరికీ. 9 దాటితే మా ఇంట్లో ఫోన్ ఇవ్వరు, బయటికి పంపియ్యరు అని చెప్పింది. ఇది కదా పద్ధతి అంటారు. అదే శ్రీ సత్య, యష్మి లాంటోళ్ళు 6:00 తర్వాత పబ్‌కెళ్తాం, పార్టీలు చేసుకుంటాం. 6:00 తర్వాత నేను వేరేలా ఉంటాను అని అందరి ముందర చెప్పారు. నేషనల్ టెలివిజన్‌లో చెప్పారు. వీళ్ళు పద్ధతిగా ఉన్నారంటారా? లేకపోతే తనుజ పద్ధతిగా ఉందంటారా? వాళ్ళు కావాలనే తనుజ ఎక్కడ విన్నర్ అవుతుందో మేము అవ్వలేకపోయాము అనేసి జెలస్‌తో ఇలా నెగెటివ్ అయితే చేస్తున్నారు తనుజని. తనుజ ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఓటింగ్ అయితే అస్సలు తగ్గించకండి. ఇప్పుడు లేడీ విన్నర్ తనుజ అయితేనే వీళ్ళకు బుద్ధొస్తుంది. ఇలా ఒక ఆడపిల్లను బిహేవియర్ పరంగా ఇలా మాట్లాడే వాళ్ళని ఎప్పటికీ ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.